సృష్టించిన సంపదతోటి పథకాలు ఇస్తా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆన్గోయింగ్ పథకాలన్నిటికీ మంగళం పాడారు. ఆన్గోయింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అమ్మఒడికి తల్లికి వందనం అని పేరు పెట్టారు. అమ్మఒడి కానీ తల్లికి వందనం కానీ ₹1 నేటి వరకు ఇవ్వలేదు. అదేవిధంగా ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున 19వ సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి ప్రతి మహిళకు కూడా కులం చూడకుండా వర్గం చూడకుండా అందరికి ప్రతి మహిళకు కూడా 1500 చొప్పున ఇస్తానని చెప్పారు. అది ఎక్కడా కూడా దిక్కు లేదు, దివాణం లేదు ఈ రోజు వరకు. అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడే జస్ట్ ఒక అరగంట క్రితమే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వివరాలను విడుదల చేసింది. ఆ విడుదల చేసినటువంటి వివరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 34వ స్థానంలో ఉంది. అంటే కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు అన్నింటినీ కలిపి 37గా చూపిస్తూ ఆ 37లో 34వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ మరీ విచిత్రం ఏంటంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పేసి వీళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారు. అదే బడ్జెట్లో లేదు అంత లేదు 6.5 లక్షల కోట్లేనని ఏది కార్పొరేట్ అప్పులతో సహా కూడా ఉంది 6.5 కోట్లేనని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం ఏంటంటే వాళ్ళు చెప్పే లెక్కలే, మనం చెప్పొద్దు లెక్కలు. జగన్మోహన్ రెడ్డి గారేమో 1,37,000 కోట్లు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారేమో 1,32,000 కోట్లు అని చెప్పారు. సరే, ప్రతిపక్ష నేత పక్కన పెడదాం, జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 1,32,000 కోట్లకు కానీ వస్తే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేవలం 11 నెలల్లో ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే సంవత్సరానికే 1,32,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలోనే అప్పులు చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే సంపద సృష్టించడం చేత కాదు జగన్మోహన్ రెడ్డికి, నేను సృష్టించి చూపిస్తా, సృష్టించినటువంటి సంపద నుంచి మీకు పంచి పెడతా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పులు తన అప్పులు చేయటంలో తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల కన్నా చాలా ఎక్కువ అప్పులు చేశారు. 1,32,000 కోట్లు కేవలం 11 నెలల్లో చేసినటువంటి గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేనే లేవు. తాజాగా వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్ప. ఇకపోతే ఇవన్నీ కూడా జీఎస్టీ అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఏదైతే అప్పులు చేశామంటారో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులన్నీ కూడా 1,32,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనే తిరుగుతూ ఉంటే, ఎక్స్చేంజ్ అవుతూ ఉంటే, ఇక్కడిక్కడే ఆ డబ్బులు కానీ టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా జీఎస్టీ పెరగాల. మరి ఆ 1,32,000 కోట్లు ఎటుపోయినాయి అనేది $1 మిలియన్ ప్రశ్న. ఏ ఒక్క పథకం కూడా సంతుష్ట స్థాయిలో ఇచ్చింది లేదు, ఒక్క పెన్షన్లు తప్ప. గ్యాస్ కూడా తూతూ మంత్రమే. గ్యాస్ బండలుకి డబ్బులు పడిన వాళ్ళు 10% అయితే పడని వాళ్ళు 90%. కూటమి ప్రభుత్వాన్ని అభినందించేవాళ్ళు 10% అయితే తిట్టేవాళ్ళు 90%. సరే, ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రికార్డు సృష్టిస్తూ మరొకసారి -2కి వెళ్ళింది. అంటే ఇక్కడ రాష్ట్రాల వారీగా వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. ముందుగా మిజోరం 26% మైనస్తో ఉంటే, మిజోరం తర్వాత ఉత్తరాఖండ్ 13% మైనస్తో ఉంది. దాని తర్వాత దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ అంటారు, అది -6% ఉంటే జీఎస్టీ వసూళ్లు -6%.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం -2%. అంటే మైనస్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనం ప్రథమ స్థానంలో ఉండాలని సంతోషపడే స్థాయికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. నేను గొప్ప ఆర్థికవేత్తను, నేను గొప్ప సంస్కర్తను, నేను సంపద సృష్టిస్తాను, జగన్మోహన్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ చేత కాదు, జగన్మోహన్ రెడ్డి అంతా సర్వనాశనం చేశాడు, విధ్వంసం చేశాడు అని ప్రజలకు చెప్పుకుంటా వచ్చినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మైనస్లోకి వెళ్ళటం జీఎస్టీ ఈ 9 ఏళ్ల కాలంలో, 9 నెలల కాలం, ఇది 11 నెలల కాలంలో ఇది రెండోసారి. ఇది కరెక్ట్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కొత్తల్లో 2024 మే మాసం ఉంది, కానీ జీఎస్టీ తీసుకుంటే 3,800 కోట్లు వసూళ్ళైతే ఇప్పుడు అది 3,100కు పడిపోయిందండి. 3,100కి అంటే ఎంత దారుణంగా పడిపోయిందో ఒకసారి గమనించండి. తర్వాత పోనీ దేశవ్యాప్తంగా ఏమన్నా, దేశవ్యాప్తంగా కూడా మైనస్ ఉందా? మిజోరం -26 అంటున్నారు, మరి ఉత్తరాఖండ్ -13 అంటున్నారు, హవేలీ డయ్యూ డామన్ -6 అంటున్నారు. దేశం మొత్తం మైనస్ ఉందంటే అట్లేం లేదు. 2024లో 1,31,000 ఈ 37 ప్రాంతాలను చూసుకుంటే, కేంద్రపాలిత ప్రాంతాలు కానీ రాష్ట్రాలు కానీ తీసుకుంటే 1,31,000 జీఎస్టీ వసూళ్లు అయితే ఈ 2024 మే నెలలో 1,49,000 పైచిలకు వసూళ్ళైన, అంటే దాదాపు 14 లక్షలు, దాదాపు 14,000 కోట్ల జీఎస్టీ వసూళ్లు అదనంగా అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మైనస్ చూపిస్తా ఉంది. కానీ ఆ పచ్చపత్రికలు చెప్తాయి, పచ్చపత్రికలు రాస్తాయి, మహానాడులో తేటతెల్లమైపోయింది, మహానాడులో కూడా ప్రభుత్వ వ్యతిరేకత లేదని తేలింది, చంద్రబాబు నాయుడు గారి సమర్థతను ప్రజలు గుర్తించారు అంటారు అని డబ్బా ఛానళ్లు ఈ రోజైతే పేపర్లలో కూడా, ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపర్లో కూడా బ్యానర్ ఐటమ్స్ పెట్టి రాశారు. ఏమైంది ఈ రోజున? ఎందుకు సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా మీ చేతుల మీదుగా కొత్తగా చేయలేకపోయారు? ఎందుకు ఆదాయాన్ని, జీఎస్టీని మైనస్లోకి ఎందుకు వెళ్ళింది? ప్రజల కొనుగోలు శక్తి ఎందుకింత క్షీణించింది? ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు గాడిలో పెట్టినటువంటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడని చెప్పి అధికారంలోకి వచ్చి ఇంత దారుణంగా పడగొట్టేటటువంటి పరిస్థితి ఏంటి? 100 కోట్ల రూపాయల ఖాళీ ఖజానాన్ని అప్పచెబితే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ సవరించుకుంటూ, కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ కూడా దానిని 6,500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి దిగిపోతూ దస్త్రం అప్పచెప్పాడు. అంటే 100 కోట్లను 6,500 కోట్లంటే ఎన్ని కోట్లని? 6,500 కోట్లంటే ఎంతవరకు పెంచి అప్పచెప్పాడో మనకు అర్థమైపోతుంది. మరి సంపద సృష్టిస్తా, ప్రజలందరికీ పనిచేస్తా, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతా అన్న అతను ఎందుకు జీఎస్టీని పెంచలేకపోతున్నాడు? ప్రజల యొక్క కొనుగోలు శక్తిని ఎందుకు పెంచలేకపోతున్నాడు? ప్రజల జీవన ప్రమాణాలను ఎందుకు పెంచలేకపోతున్నారు?